హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ ఎబిలిటీ ట్రిక్స్లోని ట్రిక్ నంబర్ 57 ఇప్పుడు చూడబోతున్నాం. పాలినామియల్ సంబంధించిన ట్రిక్. ఇది రిమైండర్ ఎలా కనుక్కోవాలి అంటే ఎక్స్ మైనస్ ఏతో రిమైండర్, ఎక్స్ మైనస్ బితో రిమైండర్ ఇచ్చి కంబైన్ చేసినప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఫంక్షన్తో లేదా పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది ఒక ఫంక్షన్కు అని అడిగినప్పుడు కొంచెం హార్డ్గా ఫీల్ అవుతుంటాం. ఇటువంటి క్వశ్చన్స్ను ఎలా సాల్వ్ చేయాలి అనేది, ఏ ట్రిక్కీ వేలో అప్రోచ్ అయితే మనకు ఫాస్ట్గా ఆన్సర్ చేయగలం అనేది మనం ఈ సెషన్లో చూడబోతున్నాం. క్వశ్చన్ చూద్దాం దీనికి సంబంధించింది. ఇది ప్రీవియస్ ఐసెట్ పేపర్లో వచ్చింది. ఇఫ్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్ లీవ్స్ రిమైండర్ -2 అండ్ 19. సో రెండు రిమైండర్స్ ఇచ్చాడు. ఎప్పుడంటే x+3తో x-4తో. x+3తో డివైడ్ చేస్తే -2, x-4తో డివైడ్ చేస్తే 19 రిమైండర్స్ వస్తుంటే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే పాలినామియల్తో డివైడ్ చేస్తే, పాలినామియలే మనకు తెలియదు ఏదనేది, డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. సో పాలినామియల్ తెలియదు కాబట్టి f(x) అనుకుందాం. రిమైండర్ కనుక్కోవాల్సింది ఇప్పుడు దీంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది. -2 ఎప్పుడంటే x+3 అంటే +3 అంటే -3 తీసుకోవాలి. ఏ ఫామ్లో ఉందని తీసుకోవాలంటే ax+b ఫామ్లో ఉందని తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి x ప్లేస్లో -3 వేసుకుంటే -3a + b, అప్పుడు రిమైండర్ -2 అంట. తర్వాత కండిషన్ ఏమి, x = 4 వేసుకుంటే x-4 అంటే x = 4, x ప్లేస్లో 4 పెట్టుకుంటే 4a + b = అప్పుడు రిమైండర్ 19. సో ఈ రెండు ఈక్వేషన్స్ వస్తాయి మనకు. ఇటువంటి క్వశ్చన్స్ చూస్తూనే మీరు చేయాల్సింది ఏమంటే x+3 ఉన్నప్పుడు -3 సబ్స్టిట్యూట్ చేయాలి, x-4 అంటే +4 సబ్స్టిట్యూట్ చేస్తాం, ax + b ఫామ్లో ఉందనుకుంటాం క్వశ్చన్, రిమైండర్ -2 19 వేసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తాం అంతే. రెండు సాల్వ్ చేసి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బీబీ క్యాన్సిల్ బై -7a ఉంటుంది, -3 -4 -2 -19 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్స్ మారిపోతాయి, -21 అవుతుంది. 7 1s are 7 3s are మైనస్ కూడా క్యాన్సిల్ పోతే ఏ వాల్యూ వచ్చేసింది 3, అంటే 3x ఉండాలి, అంటే ఈ రెండు కాదు. ఇక బి కనుక్కుందాం. ఏ వాల్యూ 3 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి, 4a + b సెకండ్ ఈక్వేషన్లో వేస్తున్నాం = 19. సో b = 19, 4 3s are 12 +12 అటు సైడ్ పోతే -12 అవుతుంది, b = 7. సో +7 ఇది, అంటే ఇది కాదు, ఆప్షన్ 1 కరెక్ట్, 3x + 7. ఈ విధంగా జస్ట్ 3-4 లైన్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏదన్నా ఉండని ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ వేసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ వాల్యూ, రిమైండర్స్ వేసుకోవాలి. 2 ఇచ్చాడు 19, ఈ రెండింటిని సాల్వ్ చేసుకొని ఏబీ వాల్యూస్ కనుక్కోవాలి, లేదా ఇక్కడ ఉండే వాల్యూస్ అయినా సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవాలి. ఇక్కడ ఉండే వాల్యూ 3 3s are 9, ఇది వచ్చేసి 7, 9లో 7 పోతే 2 -2 సరిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ 4 3s are 12, 12 + 7 19, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూడాలంతే. ఎలా అని చెక్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీ వేలో మనం కనుక్కోవచ్చు ఈ విధంగా. లేదా ఇంకా షార్ట్ కట్ చేయాలంటే దీన్ని కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలాగంటే ప్రతిసారి 2 బి వస్తాయి, ఇక్కడ ఉండే 2 బీనే ఉంటాయి కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకుంటాం. సో ఏముంది ఇక్కడ మనకు x+3 ఒకటి, సో ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే ఏం తీసుకుంటాము, ప్లస్ తీసుకుంటాం. ఈ రెండింటిని ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ చేస్తాం ఫస్ట్, అంటే -3 -4 -7 అవుతుంది. ఇచ్చిన రిమైండర్స్ను సబ్ట్రాక్ట్ చేస్తాం, -2 -19 -21, అక్కడి నుంచి ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఇలాగ సింపుల్ వేలో వేసేసుకోవచ్చు. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ పోతే సింపుల్ వేలో ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ వచ్చిన తర్వాత బి కనుక్కోవచ్చు. ఇంకా రెండు ఈక్వేషన్స్ వేసుకొని సాల్వ్ చేయడం చాలా ఈజీ మెథడ్ కాబట్టి జస్ట్ 30 సెకండ్స్లో మీ ఆన్సర్ ఈ మెథడ్లో చేసేయచ్చు, లేదంటే ప్రాబ్లం లెంతీగా వస్తుంది. సో ఈ మోడల్ ఎక్కువగా రిపీట్ అవుతుంది కాబట్టి ఐసెట్ ఎగ్జామ్లో
స్టేట్ ఎస్ఐ ఎగ్జామ్‌లో డిఫరెంట్ ఎగ్జామ్స్‌లో ఇది కొంచెం లెంతీ క్వెషన్ అని చాలామంది స్కిప్ చేస్తున్నారు. అలా చేయకుండా ఈ మెథడ్ ద్వారా మీరు ఫాస్ట్‌గా దీని ఆన్సర్‌ని కనుక్కోవచ్చు. ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.